వేరే దేశానికి వెళుతున్నారు. ఈ సమయంలో సందేశాన్ని ఇవ్వాల్సిందిగా మనవి చేస్తున్నాం. So I thank God for the opportunities that God brought me for the third time to Bible mission. మూడవసారి మరలా దేవుడి గొప్ప అవకాశము గుత్తేశాలకు నడిపించే ఆ కార్యమును బట్టి దేవుని ఎంతో స్తుతిస్తున్నాను. Are you ready for the word of God? దేవుని వాక్యం కొరకై మీరు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారా? Let's pray once again. ఈ సమయంలో మనం ప్రార్థిద్దాము. Father God, in the name of Jesus, యేసు నామములో తండ్రి అయిన దేవా, thank you for your calling for each and every one of us. ప్రతి ఒక్కరికి మీరు ఇచ్చిన ప్రత్యేకమైన మీ పిలుపును బట్టి మీకు స్తోత్రములయ్యా. Come Holy Spirit, speaks to each every one of us. పరిశుద్ధాత్ముడు మమ్మను ఆవరించి ఈ దినాన మా అందరితో మీరు మాట్లాడండి దేవా. Give us revelation and wisdom. ప్రభువా, మాకు చక్కటి జ్ఞానమును మాకు అనుగ్రహించండి తండ్రి. To understand your word. మీ వాక్యమును మేము గ్రాహ్యము చేసుకోవడానికి సరైన జ్ఞానమును మాకు అనుగ్రహించండి. Let there is open heaven in this place. ప్రభువా, ఈ స్థలమందు పరలోకము తెరవబడిన కార్యముని నేను చూచుచున్నాను. In Jesus name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. Hallelujah. Amen. అందరూ కూర్చుందాము. Please be seated. So once again also I thank for senior pastor to allow me to share the word of God. మరొకసారి అయ్యగారికి నేను వందనములు తెలియజేస్తున్నాను నాకు ఇచ్చిన గొప్ప సదావకాశమును బట్టి. And once again also I would like to thank you already visit Indonesia last year November. గత ఏడాది నవంబర్లో దేవదేవుడు అయ్యగారిని వారి కుటుంబమును ఇండోనేషియా దేశానికి నడిపించి ఉన్నారు. So hopefully pastor and family enjoy the meeting and our hospitality in Indonesia. ఇండోనేషియాలో దైవజనుల యొక్క కుటుంబము అక్కడ దేవునిలో ఎంతో ఆనందమును వారు వ్యక్తపరిచి ఉన్నారు. మా ఆతిథ్యమును వారు స్వీకరించి ఉన్నారు. So also I share with Pastor Anan, because Pastor Anan already come to Indonesia. I said if pastor want to send 2 to 5 people stay in Indonesia 2 or 3 months, we would like to welcome you. సో ఇండోనేషియా దేశానికి బైబిల్ మిషన్ నుండి మిషనరీలను ఇండోనేషియా ప్రాంతానికి ఇక్కడ నుండి పంపించినట్లయితే మనము రాజ్య సువార్తను మనము వ్యాప్తి చేయొచ్చు అని నేను తెలియజేసి ఉన్నాను. So if okay, praise the Lord, give praise to Jesus. దేవునికి మహిమ కలుగును గాక. So if you feel your heart that God call you to go to Indonesia, maybe you pray and talk to your pastor. ఒకవేళ దేవుడు మిమ్మల్ని ప్రేరేపించి ఇండోనేషియా దేశానికి మిషనరీగా వెళ్ళాలి అని దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే మీరు అయ్యగారితో మాట్లాడండి. So we are brothers, we welcome you to come to Indonesia. మనమందరం కూడా దేవునిలో సహోదరులమై ఉన్నాము. మీ అందరినీ కూడా ఇండోనేషియా దేశానికి నేను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. Amen. Amen. I would like to see how many of you really want to visit Indonesia. Can raise your hands? మీకు ఎంతమందికి ఇష్టం ఇండోనేషియా దేశానికి రావడానికి? చేతుతారా? Oh, many. Yeah, చాలా మంది ఉన్నారు. Okay, so before I come here, నేను ఇక్కడికి రాకమునుపు for the last 3 months I was praying, Lord, what do you want me to share in India? 3 నెలల క్రితము నేను ఇండియా దేశము కొరకై ఏ వాక్యములు విడుదల చేయాలి ప్రభు అని దేవుని సాన్నిధ్యంలో నేను ఎంతో కనిపెట్టుకుని ఉన్నాను. First time I still remember when I shared the word of God here, the first time I said about the secret to have a great faith. నేను ఇక్కడ మొట్టమొదటిసారిగా నిలబడినప్పుడు గొప్ప విశ్వాసమును గురించిన వాక్యము దేవుడు నా నోట నుండి పలికించి ఉన్నారు. My second visit, I shared the word of God, 6 secret to receive miracles, healing. రెండో పర్యాయం ఇక్కడ నిలబడినప్పుడు స్వస్థతను అనుభవించడానికి దైవ శక్తిని మనము పొందుకోవాలి అని వాక్యమును వినిపించారు. So I was praying, I say, Lord, my third visit to Bible Mission Guti, what do you want me to share? దేవా, 3వ పర్యాయము బైబిల్ మిషన్ గుత్తి శాలకు నేను వెళ్తున్నాను. మరి మీ వాక్యము ఏమి మీరు ప్రబోధించడానికి మీరు సిద్ధపడుతున్నారు? నా ద్వారా మాట్లాడండి తండ్రి అని నేను వేడుకొని వచ్చాను. And then God put it in my heart to share about the secret to know your calling, to know your destiny.
దేవుడు నాతో ఈ 3వ పర్యాయం శాలకు నడిపించి నా ద్వారా మాట్లాడిస్తున్న మాట ఏంటంటే, మీ పిలుపును అలాగే మీ యొక్క విధిని మనము ఎలాగా తెలుసుకోవడము అనేది. Because God has a purpose to each and every one of us. ఎందుకంటే మన అందరి విషయములో దేవునికి ఒక ఉద్దేశమని ఉందండి. Once again I said, God has a purpose to each and every one of us. మన అందరి విషయంలో కూడా దేవునికి ఒక ఉద్దేశం ఉంది. Can you tell your neighbor, God has a purpose for you? మీ ప్రక్క వారికి మీరు చెప్తారా, నీ విషయంలో నా విషయంలో దేవునికి ఒక తలంపు ఉంది, ఒక ఉద్దేశం ఉందని చెప్పగలరా? You can say to your neighbor, God has a calling for you. మీ పక్క వారికి తెలియచేయండి, దేవుడు నీ విషయంలో నా విషయంలో ఒక పిలుపును ఆయన కలిగి ఉన్నారు. Now how we can find out God's calling in our life? దేవుని యొక్క పిలుపును మన జీవితంలో మనము ఎలాగా పిలుపు ఉన్నదని ఎలాగ కనుగొనగలము? How we discover our calling, our destiny in God. మనము దేవుడు మన విషయంలో ఆయనకున్న ఆ మనకున్న ఆ పిలుపును మనము ఎట్లా మనము తెలుసుకొనగలము? How many of you want to know God's calling in your life? మీ జీవితంలో ఎంతమందికి దేవుని పిలుపును గురించిన ఉద్దేశం నేను తెలుసుకోవాలని ఉంది? చేతులు ఎత్తుతారా? Hallelujah. All right, because the biggest thing in life, the biggest achievement in life, when we know God's calling in our life. మానవ జాతి చరిత్ర అంతటా కూడా కనుగొన్న ఒక గొప్ప ఆవిష్కరణ ఏమిటంటే, మన జీవితంలో దేవుని ఉద్దేశాన్ని తెలుసుకోవడము, అలాగే భూమిపై ఉన్నప్పుడు దేవుని చిత్తాన్ని చేయడమే. Many people, they are looking for the meaning of life. చాలా మంది చూస్తున్నారు, ఎప్పుడు దేవుడు నా విషయంలో పిలుపు కలిగి ఉంటారు. Many people, they learn from many people, from many motivators to find out the meaning of life. జీవితము అనే ఆ విషయములో తెలుసుకోవడానికి చాలా మంది కూడా ఎదుటి వాళ్ళను కనుగొంటుంటారు, వీళ్ళని వారి దగ్గరికి సమీపించి కనుక్కుంటుంటారు. And some people try to imitate someone to be like them. కొందరేమో వారిని చూసి వారిలాగా నేను ప్రవర్తించాలి, నేను కూడా చేయాలి అని అనుకుంటుంటారు. Some people drives their life to be someone else, to be like someone else. నేను ఇంకొకరిలాగా నేను జీవించాలి అని అనుకుంటారు. But they don't feel happiness in their heart. వారి హృదయంలో వారికున్న దేవుని పిలుపు కొరకైన భారం అనేది వారికి తెలియదండి. Because God has a purpose to each and every one of us. మన విషయంలో దేవునికి ఒక ప్రత్యేకమైన పిలుపు ఉన్నదండి. So how we can discover God's purpose in our life? దేవుని యొక్క ఆ యొక్క ప్రత్యేకమైన పిలుపును మనం ఎలా ఆవిష్కరించాలి అనేది మనం తెలుసుకోవాలి. Only by we discover God's destiny in our life, then our life will be full with happiness. దేవుని యొక్క విధానాలను మనము తెలుసుకున్నప్పుడే మన పిలుపు యొక్క రహస్యాన్ని మనము తెలుసుకొనవచ్చు. And full with joy. మనము సంతోషంగా ముందుకు సాగవచ్చు. And our life bring impact. మన జీవితము ఒకరికి సాదృశ్యంగా ఉంటుంది. So that's why very important to know our calling and our destiny. కనుక ఒక ప్రాముఖ్యమైన అంశం ఏమిటంటే, మన యొక్క పిలుపు, మన విధిని మనము తెలుసుకోవడము ఎంతో ప్రాముఖ్యమైన విషయమై ఉన్నది. So how we can know our calling and our destiny? మన పిలుపు, మన విధిని ఎలాగున మనము తెలుసుకోవాలి? The secret is by knowing Jesus. రహస్యం ఏమిటంటే యేసును తెలుసుకోవడం వలననే. We need revelation about Jesus. యేసు యొక్క ప్రత్యక్షతను మనము గమనించాలి. So I would like to we learn from the Bible. బైబిల్ గ్రంథంలో నుండి I will read in the Message translation. బైబిల్ గ్రంథంలో నుండి నేను చదివి వినిపిస్తాను. A little bit different. I also already read from Telugu and other translation a little bit different. నేను
మీకు అందరికీ అర్థమయ్యే శైలిలో ఇంగ్లీష్లో నేను వివరిస్తాను ఈ వాక్యాన్ని. But I like from the Message translations because this is a very clear. ఒక ప్రత్యేకమైన ట్రాన్స్లేషన్ నుంచి నేను ఈ వాక్యమును మీకు అందిస్తున్నాను, ఎందుకంటే అది చాలా క్లియర్గా ఉంది. I want each and every one of us will learn at least 3 things. ఈ వాక్యము ద్వారా మీరు 3 ప్రత్యేకమైన విషయాలు మీరు తెలుసుకోవాలని నేను ఆశిస్తున్నాను. We'll find out about our calling. ఒకటేమో మన పిలుపును గురించిన విషయము. And we know how to build connection with Jesus. How to build connection with Jesus. మనము యేసు కొరకు మనము ఎలాగ మనము ముందుకు వెళ్ళాలి. And the third one, how to use the power and authorities that God already give us. దేవుడు మనకి ఇచ్చిన అధికారమును శక్తిని మనము ఎలాగ వాడుకోవాలి అనే విషయాలు తెలియజేయాలనుకున్నాను. Matthew 16 verse 13 to 20. మత్తయి సువార్త 16వ అధ్యాయము. When Jesus arrived in the village of Caesarea Philippi, he asked his disciples, "What are people saying about who the Son of Man is?" యేసు ఫిలిప్పుదైన కైసరియా ప్రాంతములకు వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగగా, there is a lot of opinion about Jesus. ఇక్కడ మన ఉద్దేశం ఏమిటంటే యేసుని గురించిన ఉద్దేశము. 14. They replied, "Some think he is John the Baptizer, some Elijah, some Jeremiah, or one of the other prophets." 14వ వచనం గమనించినట్లయితే వారు కొందరు బాప్తిస్మం ఇచ్చు యోహాననియు, కొందరు ఏలియానియు, కొందరు ఇర్మియానియు లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారనిరి. So many people out there, they think Jesus is only a prophet. చాలా మంది అనుకుంటున్నారు యేసుక్రీస్తు ప్రభువారు ప్రవక్తలలో ఒకరని అనుకుంటున్నారు. Some people think Jesus is ordinary person. యేసుక్రీస్తు ప్రభువారు ఒక సామాన్యమైన వ్యక్తి అని అనుకుంటున్నారు. But Simon Peter said, "You are the..." Okay, and then 15. He praised them. "And how about you? Who do you say I am?" 15వ వచనము మనము గమనిద్దాము. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. 16. 16వ వచనము. Simon Peter said, "You are the Christ, the Messiah, the Son of the living God." 16వ వచనము గమనించినట్లయితే సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను. Simon had a revelation about Jesus. పేతురు గారికి ఒక ప్రత్యక్షత ఉందండి యేసయ్య గురించి. Simon has a revelation that Jesus is not ordinary person. పేతురు గారికి తెలుసు యేసుక్రీస్తు ప్రభువారు ఒక సామాన్యమైన వ్యక్తి కాదని. Simon said, "You are the Christ, the Messiah, the Son of the living God." పేతురు అన్నారు, నీవు సజీవుడవు దేవుని కుమారుడవైన క్రీస్తు అన్నారు. Simon has a revelation about Jesus. పేతురు గారికి యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఒక ప్రత్యేకమైన ప్రత్యక్షత ఉందండి. Brothers and sisters, do you know what happened after Simon has a revelation about Jesus? ప్రియ సహోదరులారా, పేతురుకు యేసుకు కలిగిన ప్రత్యక్షత కలిగినప్పుడు ఆ తరుణంలో ఏం జరిగిందో మీకు అందరికీ తెలుసా? Jesus come back. "God bless you, Simon, son of Jonah. You didn't get the answer out of the books or from the teachers." అందుకు యేసయ్య అన్నారు, యేసు ఇలాగన్నారు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే గాని నరులు నీకు బయలుపరచలేదు. My Father in heaven, God himself, let you in the secret of who I really am. పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదన్నారు. So Jesus explained that Simon get the revelation not from the teachers, not from the book, not from someone else. సో పేతురు గారికి ప్రత్యక్షత యేసువారు తెలియచేసింది ఏదో పుస్తకముల నుంచి రాలేదు, ఇతర వ్యక్తుల నుంచి రాలేదు, కానీ పరలోకము నుండి వచ్చిన ప్రత్యక్షత ఇది. But Jesus said, Simon get the revelation from the Father. ఆ యేసుక్రీస్తు అన్నారు, ఈ ప్రత్యక్షత ఈ
పరలోకమందున్న తండ్రి నుండి నీకు వచ్చింది. God himself, the one who give revelation to open the secret to Simon. సీమోను గారికి ఆ ప్రత్యక్షత యొక్క రహస్యము విప్పడానికి పరలోకమందున తండ్రికే సాధ్యమైందండి. And what happened after Simon get the revelation? ఆ సీమోను పేతురు ప్రత్యక్షతను అందుకున్న తర్వాత ఏం జరిగిందంటే, Jesus said, యేసు అన్నారు, and now I'm going to tell you who you are, really are. You are Peter, a rock. This is the rock on which I will put together my church, a church so expensive with energy that not even the gates of hell will be able to keep it out. అప్పుడు యేసయ్య అన్నారు, పేతురు నీవెవరో నేను ఇప్పుడు చెప్తానని. నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేని బంధితువో అది పరమనందు బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని పేతురుతో చెప్పాను. So this is the secret number 1. ఇది మొదటి రహస్యం అండి. If we want to know our calling and our destiny, ఒకవేళ మన యొక్క పిలుపును, మన విధిని మనము తెలుసుకోవాలంటే, if we want to find out God's purpose in our life, మన జీవితంలో దేవుని యొక్క ఉద్దేశమును కనుగొనవలనంటే, don't find out there from many motivator. బయట వ్యక్తుల నుంచి కానీ, బయట దొరికే పుస్తకముల నుంచి కాదు కానీ, don't try to find out from many books. ఇతర పుస్తకముల నుండి దొరుకుతుందని నీవు ప్రయత్నం చేయవద్దు. The answer is only one. దానికి సమాధానము ఏమిటంటే ఒక్కటే, to get the revelation from the Father. తండ్రి అయిన దేవుని నుండి వచ్చే దైవ ప్రత్యక్షత అయి ఉన్నది. There is 2 things that we can do how to get revelation from Father in heaven. పరలోకమందున తండ్రి నుండి ప్రత్యక్షతను కనుగొనడానికి 2 ప్రత్యేకమైన ప్రాముఖ్యమైన కార్యాలు ఉన్నాయండి. Number 1, we read the book of life. మొదటిది ఏంటంటే మనము జీవ గ్రంథమైన బైబిల్ గ్రంథమును మనము చదవాలి. That book of life we call Bible. ఈ జీవ గ్రంథాన్నే బైబిల్ గ్రంథం అంటారు. In English, Bible means that B-I-B-L-E. ఇంగ్లీష్ లో BIBLE, బైబిల్. Basic instruction before leaving earth. బేసిక్ ఇన్స్ట్రక్షన్ బిఫోర్ లివింగ్ ఎర్త్. అంటే ఈ భూలోకమును విడవక పూర్వము మనము తెలుసుకోవలసిన ప్రాముఖ్యమైన ప్రమాణములన్నీ కూడా దేవుని జీవ గ్రంథములో ఉంటాయి. Hallelujah. హల్లెలూయా. If you see the airlines, airlines, the flight, airlines, flight. మనము విమానములను మనము గమనించినట్లయితే, ఏరోప్లేన్ గమనించినట్లయితే, before aircraft take off, ఏరోప్లేన్ టేక్ ఆఫ్ అయ్యే ముందుగా pilot and the crew, they have to make sure at least 200 items before they can take off. వారు టేక్ ఆఫ్ అయ్యే ముందుగా పైలట్ క్రూ మెంబర్స్ 200 విషయాలు వారు జ్ఞాపకం ఉంచుకోవాలండి. Every pilot they have a guidance book how to operate the airlines. విమానమును నడిపే ప్రతి పైలట్ కి కూడా ఒక గైడ్ లైన్స్ ఉంటుందండి, ఒక గైడ్ బుక్ ఉంటుందండి. At least 200 items they have to make sure before they can take off. 200 ఇన్స్ట్రక్షన్స్ ఆ గైడ్ లో ఉంటాయండి. The same thing like our life. అదే విధముగా మన జీవితంలో కూడా each and every one of us will take off. మనమందరము కూడా మనము ఎత్తబడతాము ఒక రోజున. Do you know when is the take off time? మనకందరికీ తెలుసా ఎత్తబడే సమయం ఎప్పుడు? మీకు అందరికీ తెలుసా? When Maranatha is heaven. మరణాత అనే స్వరము వినబడినప్పుడే ఎత్తబడే ఆ సమయము. When Jesus come in the sky, when Maranatha, then every one of us take off. ఆకాశం మేఘారూఢుడై యేసుక్రీస్తు ప్రభువారు మేఘములో వచ్చినప్పుడే అప్పుడే మనము ఎత్తబడే సమయం ఉన్నది. So the time of Maranatha is for all believers is take off.
మరణాత అనే మాట మనం అందరము కూడా ఎత్తబడే ఆ కార్యములోనికి నడిపిస్తుంది. And only one take off, never come back. ఒకే ఒకసారి మనము ఎత్తబడతాము. ఎత్తబడిన తర్వాత మరలా తిరిగి రాము. So God also give us the life book. దేవుడు కూడా మనకు జీవ గ్రంథం అనే బైబిలుని బహుమానముగా ఇచ్చారు. From Bible we can find out God's will, God's purpose in our life. దేవుని జీవ గ్రంథములో నుండి దేవుడు మన జీవితం విషయములో తనకు ఉన్న మనకు విషయములో తనకున్న ప్రత్యేకమైన ఉద్దేశమును మనము కనుగొనగలము. That's how we can get revelation about our calling and destiny. అందుకే మన పిలుపు విషయములో మన విధి విషయములో ప్రత్యేకమైన దేవుని యొక్క ప్రత్యక్షతను మనము కనుగొనడానికి ముందుకెళ్ళాలి. And the second one is by build relationship with Father, Son and Holy Spirit. దేవుని సన్నిధి తండ్రి కుమార పరిశుద్ధాత్మ సన్నిధిలో మనము మోకరించి ప్రార్థించడము. By praying, worship and wait for the Lord. త్రియేక దేవుని సన్నిధిలో మనము ప్రార్థించడము, మోకరించడము, వాక్యం చదవడము, దేవుని ప్రత్యక్షతలో అందుకోవడము. And that God give us revelation. అప్పుడు ఆ సమయంలో పరలోకమందున తండ్రి మనకు ప్రత్యక్షతను ఆయన అందజేస్తారు. Then that's how we know our calling and destiny. అలాగున దేవుని విషయం మన విషయంలో దేవునికున్న ఆ పిలుపును విధిని మనం కనుగొనగలము. And the second secret is after we know our calling and our destiny, what's happened? రెండవ రహస్యం ఏంటంటే మన పిలుపును మన విధిని మనము గ్రాహ్యం చేసుకున్న తర్వాత ఏం జరుగుతుంది? The second one is we know how to use the authorities that God already give us. దేవుడు మనకిచ్చిన అధికారములను ఎలాగో మనము ప్రయోగించాలి. Because Jesus said a church so expensive with energy that not even the gates of hell will be able to keep it out. పరలోక ద్వారం నరక ద్వారములు దేవుని సంఘం విషయంలో గెలవలేవు. పరలోక తాళపు చెవులు దేవుడు సంఘమునికి ఇచ్చారు. The other word Jesus said, I will give you power and authority. మరొక మాట ఏమిటంటే దేవుడు అన్నారు, యేసయ్య అన్నారు, మనందరికీ దేవుడు శక్తిని అధికారమును ఇచ్చి ఉన్నారు. And 19 says, 19వ వచనము మనం గమనించినట్లయితే, and that's not all, you will have complete and free access to God's kingdom. Keys to open any and every door. No barriers between heaven and earth and heaven. A yes on earth is a yes in heaven, and no on earth is a no in heaven. పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేవుని బంధితువో అది పరలోకమందును బంధింపబడును. భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. Wow, this is amazing. ఇది ఎంతో ఆశ్చర్యకరంగా ఉంది కదా. We will learn to use two secrets here. We find out two secrets. ఇక్కడ రెండు రహస్యాలను మనము కనుగొంటామండి. Number one, that we know God give us many keys. ఒక రహస్యం ఏంటంటే పరలోకపు అనేకమైన తాళపు చెవులు దేవుడు మనకిస్తారు. Not only to open one door, ఒక ద్వారము తెరవడానికి ఒకే తాళము కాదు, but to open any and every doors in God's kingdom. దేవుని పరలోక రాజ్యములో అనేకమైన ద్వారములు తెరవడానికి అనేకమైన తాళపు చెవులు దేవుడు మనకిస్తారు. So God not only give us a key, one key, but many keys. ఒక్క తాళపు చెవి కాదు దేవుడు మనకిచ్చేది, అనేకమైన తాళపు చెవులు దేవుడు మనకిస్తారు. For the first 10 years of my ministry, నా సేవా జీవిత విషయంలో మొదటి 10 సంవత్సరం కాలములో ఏం జరిగిందంటే, I only understand how to operate in signs, wonders and miracles. ఆ సూచక క్రియలు, ఆ కార్యములు, అద్భుతములు ఎలా చేయాలో అదొక్కటి మాత్రమే నేను గమనించాను. I see so many miracles in my ministry. నా సేవా జీవితంలో అనేకమైన ఆశ్చర్య క్రియలు నేను చూశాను. For me to preach gospel, I can preach gospel within 1 minute or 3 minutes. నేను వాక్యము ఏదో 2 నిమిషాలు 3 నిమిషాలు నేను చెప్పగలను. To see miracles, I only need
1 or 2 minutes and I will see miracles happen on the streets or everywhere. 3-4 నిమిషాలు దేవుని వాక్యము చెప్పేసి ఆ తర్వాత దేవుని సూచక క్రియలు నేను దేవుని నామములో చేయడానికి ఆరంభిస్తాను. Because God gave me the keys of miracles. ఎందుకంటే నా చేతికి అద్భుతములు చేయు తాళపు చెవిని దేవుడు నా చేతికి అందించారు. But for 10 years of my for the first 10 years of my ministry, నా సేవా జీవితంలో మొట్టమొదటి 10 సంవత్సరములు I see thousands miracles happen. నా సేవా జీవితంలో వేల కొలది అద్భుత కార్యములు యేసుక్రీస్తు ప్రభువారు జరిగించడం నేను చూశాను. But no money. కానీ ఆ సమయంలో డబ్బేం తీసుకోలేదండి. నేను I pray a lot, I fasting a lot, I read Bible a lot. నేను ప్రార్థన బాగా చేస్తాను, వాక్యం బహుగా చదువుతాను, దేవుని సన్నిధిలో బహుగా గడుపుతాను. Sometimes I'm fasting 120 days in 1 year. ఒక సంవత్సరంలో 120 రోజులు అన్న పానములు లేకుండా దేవుని సన్నిధిలో నేను ఉపవాసములో కొనసాగుతాను. Many times I'm fasting 3 days 3 nights, no water, no food. అన్న పానములు లేకుండా 3 దివారాత్రములు దేవుని సన్నిధిలో నేను గడిపేస్తుంటాను. I fasting 7 days 7 nights, no food. 7 దినములు 7 రాత్రులు అన్న పానములు లేక దేవుని సన్నిధిలో నేను ఘోషాడుతాను. Just pray, worship and read Bible day and night. దేవుని వాక్యము చదవడము, దేవుని స్తుతించి ఆరాధించడము, దేవుని పాటలు పాడడమే. But wherever I go, I have no money. కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా నాతో డబ్బు ఉండేది కాదండి. Until one day God give me another key, a key of financial breakthrough. సో ఆర్థిక సమస్యమైన గొప్ప విడుదల కొరకు దేవుడు నాకు ఆ తాళపు చెవి ఇచ్చేంత వరకు కూడా నా దగ్గర సొమ్ము ఉండేది కాదు. I start to get to understand how to use that key since 2006. 2006 సంవత్సరం నుండి దేవ ఆ యొక్క తాళపు చెవి ఆర్థిక సమస్య విడుదల కొరకైన తాళపు చెవిని ఎలాగూ వాడుకోవాలో 2006 సంవత్సరం నుంచి దేవుడు నా చేతికి అందించారు. My first encounter with Jesus, August 1996. 1996 సంవత్సరములో దేవునితో నా మొట్టమొదటి ఆ యొక్క సన్నిధి దేవుని చూసే ఆ ఎన్కౌంటర్ జరిగిందండి. Since 1997 I already stay in the church ministry. 1997 సంవత్సరంలో నేను సంఘములో సేవలో నేను అక్కడ ఆరంభించాను, అడుగు పెట్టాను. But I only use the key of signs, wonders and miracles. ఆ సమయంలో కేవలము సూచక క్రియల అద్భుత కార్యములు అనే తాళపు చెవి మాత్రమే నేను వాడుకునేవాడిని. Then when I know the secret, నేను ఈ రహస్యమును గమనించినప్పుడు తెలుసుకున్నప్పుడు I use the keys. నేను దేవుడు నాకు ఇచ్చిన తాళపు చెవులను నేను వాడుకున్నాను. That's how God start bring me traveling around Indonesia and nation. సో ఆ తర్వాత దేవుడు అనేకమైన ప్రాంతములు చుట్టూ ఇండోనేషియా ప్రాంతములు వివిధ దేశాలలో నన్ను దేవుడు వాడుకోవడం నేను గమనించాను. What I'm trying to share today is నేను పంచుకోవాల్సిన విషయము ఏమిటంటే how we know all the keys and how to use the keys. దేవుడు నాకు పరలోకపు తాళపు చెవులు ఇచ్చారని ఎలా గమనించడము, ఆ తాళపు చెవులు యొక్క అధికారాన్ని ఎలాగ వాడుకోవాలనేది మనం నేర్చుకోవాలి. The secret is by connect with Jesus. ఒక రహస్యం, ఆ రహస్యం గొప్ప రహస్యం ఏమిటంటే దేవునితో యేసుతో మనము అనుసంధానమై ఉండడమే. In the verse 19 said, and that's not all, you will have complete and free access to God's kingdom. పరలోకపు రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదని అన్నారు. So how is connect with Jesus? మనము ఎలాగ దేవునితో మనము పరచబడతాము? It's very simple. ఇది చాలా సులువండి. Most of the time when I'm traveling to India or other country, నేను ఇండియా ప్రాంతానికి వచ్చే సమయంలో లేదా బయట దేశాలకు వెళ్ళే సమయంలో my mobile, my cell phone work properly in Indonesia. నా సెల్ ఫోన్ ఇండోనేషియా దేశంలో మాత్రమే పనిచేస్తుంది. But when I come to ఇండియాకు వస్తే even though I have package, I have data,
cannot use in India. My mobile phone cannot work in India. మొబైల్ ఫోన్ అనేది ఇండియాలో పని చేయదండి. But now we can buy data very expensive from Indonesia, then we can use in India. ఖరీదైన డేటా ఇండోనేషియా నుండి మనం వాడుకొని ఇండియాలో వాడుకోవాలి. But usually what I do, నేను ఏం చేస్తానంటే సాధారణంగా ఇండియాకి వచ్చినప్పుడు, even though my mobile phone no data, no packets, zero credit, ఒకవేళ నాతో డేటా లేకపోయినా నా మొబైల్లో, what I can do, I can come to Pastor Anand. నేను పాస్టర్ దగ్గరికి వస్తాను. I said, Pastor, can you open hotspot Wi-Fi? నేను హాట్స్పాట్ ఓపెన్ చేయగలరా నేను అడుగుతాను. When Pastor Anand opened the hotspot Wi-Fi for me, హాట్స్పాట్ లేదా వైఫై ఆన్ చేసినప్పుడు మొబైల్లో, when my phone connect with the hotspot of Pastor Anand's mobile phone, నా ఫోన్ ఆ ప్రక్కన ఉన్న ఆన్ చేయబడిన వైఫై హాట్స్పాట్ నుంచి నా ఫోన్ కనెక్ట్ అవుతుంది. so my phone can access internet. Whatever Pastor Anand mobile phone can do, my cell phone also can ప్రక్కన do. ఉన్న ఫోన్ లో హాట్స్పాట్ అలాగే వైఫై ఆన్ అయిన వెంటనే నా ఫోన్ లో కూడా ఇంటర్నెట్ ఆన్ కావడం జరుగుతుంది. Even though my mobile phone zero and do nothing in India, ఒకవేళ నా మొబైల్లో ఏ క్యాష్ లేకపోయినాను, ఏమి లేకపోయినాను, నా మొబైల్ హాట్స్పాట్ ద్వారా ఇంటర్నెట్ ద్వారా ఆన్ అవుతుంది. if I connect with one internet or hotspot, then I can access internet. సో ఒక ఫోన్ కి కనెక్ట్ కావడం ద్వారా నా ఫోన్ కి ఇంటర్నెట్ రావడం జరుగుతుంది. నేను ఇంటర్నెట్ సేవలు వాడుకోగలుగుతాను. The same thing like ourselves. మన విషయంలో కూడా అంతే. Even though we are nothing, మనము ఏమి కాని వారమై ఉన్నాను, we are zero, మనము శూన్యమైనప్పటికీ, not educated, మనము నిరక్షరాస్యులైనప్పటికీ, not famous, మనము గొప్పవారు కానప్పటికీ, if we connect with Jesus, మనము యేసుతో మనము అనుసంధానమైనట్లయితే, if we connect with Jesus, యేసుతో మనము అంటుకొనిన వారమైతే, John 14 verse 12, Jesus said, యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, truly I tell you, if you believe in me, you will do exactly like what I do, even greater than that. మీరు నా యందు విశ్వాసం ఉంచినట్లయితే నేను చేసినట్లు మీరు కూడా ఆశ్చర్య అద్భుత కార్యములు చేస్తారన్నారు. Hallelujah. Tell your neighbors, connect with Jesus. మీ ప్రక్క వారితో చెప్పండి, మనము యేసును కలిగి ఉండి యేసుతో అనుసంధానమై ఉందాము. Connect with Jesus. యేసుతో మనము అనుసంధానమై ఉందాము. When we connect with Jesus, యేసుతో మనము కలిసినప్పుడు we have access to God's kingdom. మనము పరలోకమునకు వెళ్ళడానికి మార్గము ఏర్పడుతుందండి. Amen. ఆమేన్. The last one, చివరిగా Jesus said, యేసు అన్నారు, no more barriers between heaven and earth and heaven. A yes on earth is a yes in heaven, and no on earth is a no in heaven. నీవు భూలోకమందు దేని బంధింతువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. This is very interesting. ఇది ఎంతో ఆసక్తికరంగా ఉంటుందండి. Because Jesus doesn't start from heaven. యేసుక్రీస్తు ప్రభువారు పరలోకము నుండి కాదు కానీ ఆరంభించింది. But Jesus said yes on earth. యేసు అన్నారు భూలోకమందు అన్నారు ఇక్కడ. Then yes in heaven. ఆ తర్వాత పరలోకమందు అన్నారు. What that mean? అదంటే ఆ మాటకు అర్థం ఏంటండి? As a believers, when we come in agreement, మనమందరము కూడా ఒక అగ్రిమెంట్ కి వచ్చేస్తాము. like Jesus said in Matthew 18 verse 18 to 20. మత్తయి సువార్త 18వ వచనం నుండి 20వ వచనం వరకు యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, wherever 2 or 3 people gather together, ఎక్కడ 2-3 నా నామమునందు కూడి ఉందిరో Jesus is there. అక్కడ నేనుందునన్నారే. And whatever we ask, God will do it. మనము యేసు నామములో ఏమి అడిగినా కూడా యేసు అది తప్పకుండా చేస్తారు. Hallelujah. హల్లెలూయా.
So the same thing now, if we agree with our pastor, whatever our pastor said, then we say, yes, we agree, then approved in heaven shall be done on earth. మనము అయ్యగారు చెప్పిన మాటకు మనము సమ్మతించినట్లయితే అవును దేవుని మాటను సమ్మతిస్తున్నాను, పరమందున దేవుడు చెప్పినట్లుగానే దేవుడు ఆశ్చర్య క్రియలు చేస్తారు. So the same thing right now, if when our team come to India, we pray for India, we connect with the pastors in India, with all believers, we pray, we agree, revival will happening in all India. మనము ఇండోనేషియా నుండి ఇండియాకు ఎప్పుడైతే వస్తే ఇండియాలో అనేకమైన ప్రాంతాలు తిరుగుతూ ఆ ప్రదేశాలు తిరుగుతూ దేవుని వాక్యమును ప్రకటిస్తూ ప్రచురిస్తూ దేవుని కొరకు అక్కడ వాడబడినట్లుగా రాజ్యము వాకిలి తెరవబడినట్లుగా మేము ప్రార్థన చేసి వెళ్తాము. Hallelujah. Every knee shall bow down, every tongue will confess that Jesus Christ is Lord. యేసు నామములో ప్రతి మోకాలు కూడా వంగాలి. Amen. ఆమేన్. And also when we obey the word of God, ఎప్పుడైతే దేవుని వాక్యమును మనము అనుసరిస్తామో విధేయత చూపుతామో we will see signs, wonders and miracles. దేవుని వాక్యము విషయములో విధేయత చూపడము ద్వారా మనము అనేకమైన అద్భుత సూచక కార్యములను మనము చూడగలము. We will see salvation will happening in India and all over the world. దేవుని మాటకు విధేయులు అగునట్లుగా ఇండియాలోనే కాదు ఈ ప్రపంచ వ్యాప్తంగా కూడా రక్షణ కార్యమును మనము చూడగలము. Because God already give us authority. ఎందుకంటే దేవుడు ముందుగానే మనకు అధికారమును ఇచ్చి ఉన్నారు. And we have access to God's kingdom. మనకు దేవుని రాజ్యానికి వెళ్ళడానికి మనకు ఒక ప్రత్యక్షత ఉందండి. And let's move one heart in one agreement. మనము ఒక ఏకాత్మ కలిగి ఏక మనస్సు కలిగి మనము దేవుని సన్నిధికి దేవుని రాజ్యానికి మనము సిద్ధపడుదాము. Stand and pray for India and nations. ఈ ఇండియా కొరకును అనేకమైన దేశముల కొరకు మనమందరము భారము కలిగి ప్రార్థన చేయాలి. Amen. ఆమేన్. Let's pray. మనమందరం మోకరిద్దాం, ప్రార్థన చేద్దాము. Father, in the name of Jesus, ప్రభువా యేసు నామములో తండ్రి, thank you for your words. దేవా మీరు ఇచ్చిన అమూల్యమైన సందేశమును బట్టి మీకు స్తోత్రములు. Thank you for the power and authority that you give us. మాకు ఇచ్చిన శక్తిని బట్టి ఆ అధికారమును బట్టి మీకు స్తోత్రములయ్యా. Speak to each and every one of us, Lord. ప్రభువా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడిన దేవా, మాట్లాడండి ప్రభువా. Use us to bring revival, salvation in all India. ఈ యొక్క ఇండియా భారతదేశమంతని కూడా ఒక ఉజ్జీవమును రక్షణను మీరు తీసుకొని రండి. Let your kingdom come in India like in heaven. ప్రభువా పరలోకమందు ఎలాగుందో ఈ యొక్క ఆ ఇండియా దేశములో కూడా మీ యొక్క దేవుని రాజ్యం వచ్చినట్లు కార్యము చేయండి. In Jesus' mighty name we pray. యేసు సర్వశక్తి కలిగిన నామములో అడిగి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. Hallelujah. ఆమేన్. Amen. అందరూ లేచి నిలబడదాము.